ఆల్ నమస్తే అందరికీ వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. ట్రావెల్ విషయానికి వచ్చేసరికి నాకు అండ్ చందుకి ఒక నామ్ ఉందన్నమాట. సో బర్త్డేస్ అండ్ యానివర్సరీస్కి తప్పకుండా సాధ్యమైనంత వరకు ట్రిప్స్ వెళ్దామని. సో మేము ఇప్పటిదాకా మిస్ కాకుండా ట్రిప్స్ అయితే వెళ్ళాము. సో ఈరోజు వీడియో వచ్చేసేసి 2024 నా బర్త్డేకి ట్రిప్ ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసాము అనేది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ట్రిప్ వచ్చేసి ఒక స్మాల్ కైండ్ ఆఫ్ రోడ్ ట్రిప్ అనొచ్చు అనమాట. మేము హ్యూస్టన్ నుండి ఫ్లై అయ్యి శానోజే వెళ్ళాము. శానోజేలో కార్ పిక్ చేసుకొని మేము 2022లో చేసిన రోడ్ ట్రిప్ కాలిఫోర్నియాలో ఎక్కడైతే ఆపాము, లైక్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి అట్లా పక్కకు వచ్చేసామన్నమాట. సో అక్కడికే వెళ్ళి అక్కడి నుంచి పైకి నార్త్ సైడ్ అనమాట. సో కాలిఫోర్నియా రిమైనింగ్ పార్ట్ ఓరెగాన్ అండ్ వాషింగ్టన్ స్టేట్స్ కవర్ చేసాము. సో డే 1 వచ్చేసి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వెళ్ళామన్నమాట. ఆ రోజు మేము వర్క్ చేసుకున్నాము. ఆఫ్టర్ వర్క్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వెళ్ళాము. లాస్ట్ టైం రోడ్ ట్రిప్లో కూడా మేము గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వెళ్ళాము. కాకపోతే ఏంటంటే మేము గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి వ్యూ అంత బాగా కనిపించలేదు. ఈసారి ఏంటంటే వ్యూ ఎక్కడి నుంచి కనిపిస్తుందో ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో అక్కడి నుంచి వెళ్ళి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూసి కపుల్ ఆఫ్ పిక్చర్స్ అట్లా క్యాప్చర్ చేసుకున్నాము. అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. సో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ని అక్కడి నుంచి చూస్తేనే దాని అందం మనకి కనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఫర్దర్గా పసిఫిక్ రిమ్ డ్రైవ్లో డ్రైవ్ చేసుకుంటూ ఇంకా ఆ డ్రైవ్లో వచ్చిన బీచెస్ అండ్ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకుంటూ చూస్తూ అట్లా ఇంకా ఫోర్ట్ బ్రాగ్ అనే ప్లేస్లో నైట్ స్టే చేసాము. ఫోర్ట్ బ్రాగ్ దగ్గరలోనే ఉన్న నోయో హెడ్లాండ్స్ పార్క్కి వెళ్ళామన్నమాట. వెళ్ళింది జూన్లో. సో అది వైల్డ్ ఫ్లవర్స్ వచ్చే సీజన్ అనమాట. సో ఆ వైల్డ్ ఫ్లవర్స్తో సీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది బీచ్ లాగా కాదు, లైక్ ఇట్లా కొంచెం హైట్గా కొండలాగా ఉంటుంది, కిందకి సీ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ వైల్డ్ ఫ్లవర్స్లోంచి నడుచుకుంటూ వెళ్తూ సీని చూస్తాము. చాలా బాగుందన్నమాట ఆ వ్యూ అయితే. సో ఇంకా అక్కడి నుంచి ఒక 30 minutes డ్రైవ్ చేసి మక్కిరేచర్ అనే స్టేట్ పార్క్కి వెళ్ళాము. ఆ స్టేట్ పార్క్లో గ్లాస్ బీచ్ ఉంది. సో ఆ గ్లాస్ బీచ్లో ఏంటంటే అందరూ గ్లాసెస్ ఏరుకుంటున్నారు. అవి స్టోన్సే అనమాట. సో మేము కూడా వేరుకున్నాము. సో ఆ గ్లాసెస్ అనేవి న్యాచురల్గా ఫామ్ అవుతాయంట. సో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆ గ్లాసెస్ ఏరుకుంటూ దే ఆర్ హ్యావింగ్ ఫన్. ఇంకా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఫర్దర్గా పసిఫిక్ రిమ్ డ్రైవ్ పైన డ్రైవ్ చేసుకుంటే ఇంకా వచ్చిన బీచెస్ అని చూస్తూ ఎవెన్యూ ఆఫ్ జైన్స్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఈ ఎవెన్యూ ఆఫ్ జైన్స్ వచ్చేసి రెడ్వుడ్ నేషనల్ పార్క్లోదే అనమాట. సో జైంట్ ట్రీస్ ఉన్న ప్లేస్ అంతా కలిపి ఎవెన్యూ ఆఫ్ జైన్స్ అన్నారు. సో ఎవెన్యూ ఆఫ్ జైన్స్లోనే షాండ్లియర్ ట్రీ ఉందన్నమాట. ఆ షాండ్లియర్ ట్రీనే డ్రైవ్ త్రూ ట్రీ అంటారనమాట. సో ఏంటంటే మనం ట్రీలో నుంచి కార్తో వెళ్ళొచ్చు. సో అది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే నా చెక్ లిస్ట్లో ఇది లాస్ట్ టైం రోడ్ ట్రిప్లోనే ఉందన్నమాట. మేమేమనుకున్నామంటే ఇది సిక్వియా నేషనల్ పార్క్లో అనుకున్నాము. కాకపోతే ఏంటంటే తీరా చూస్తే అది రెడ్వుడ్ నేషనల్ పార్క్లో అని తర్వాత తెలిసిందనమాట. లైక్ మాకు అక్కడ దొరకపోయేసరికి ఇంకా కొంచెం రీసెర్చ్ అట్లా చేస్తే అది షాండ్లియర్ డ్రైవ్ త్రూ ట్రీ అనేది రెడ్వుడ్ నేషనల్ పార్క్లోది అని చెప్పి అర్థమైంది. సరే ఇంక ఈసారి వెళ్ళినప్పుడు చూసుకుందాం అనుకున్నాం. మొన్న వెళ్ళినప్పుడు ఇంకా అది కంప్లీట్ చేసామన్నమాట. సో ఇంకా రెడ్వుడ్ నేషనల్ పార్క్లో వరల్డ్లోనే టాలెస్ట్ ట్రీస్ ఉన్నాయంట. సో అవి అయితే ఎంత టాల్గా చాలా బాగున్నాయి ట్రీస్, అండ్ ఓల్డెస్ట్ ట్రీస్ కూడా అంట. ఇంకా ఆ ట్రీస్ అన్నీ రెడ్వుడ్ ట్రీస్ అనమాట. సో ఆ రెడ్వుడ్స్లోనే ఇంకా ఆ షాండ్లియర్ ట్రీ ఎవెన్యూ ఆఫ్ జైన్స్ కవర్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా వెళ్తుంటే టాయ్ ట్రైన్ ఉందన్నమాట. సో ఆ టాయ్ ట్రైన్ తీసుకున్నాము. సో అదేంటంటే హిల్స్ పైన చెట్ల మధ్యలో నుంచి అట్లా వెళ్తుందన్నమాట. సో అది కూడా ఆ ట్రైన్ కూడా ఏంటంటే ఒక ట్రీలో నుంచి వెళ్తుంది. సో ఇంకోటి ఏంటి అంటే ఆ కాలంలో లైక్ ఓల్డెన్ డేస్లో అక్కడి నుంచి వుడ్ ఎలా కట్ చేసేవాళ్ళు, ఎలా తీసుకెళ్లేవారు. సో ఆ ఎక్విప్మెంట్ అంతా చిన్న సైజ్ మ్యూజియం లాగా ఉందన్నమాట. సో అది చూసామన్నమాట. సో అది కూడా బాగుంది, లైక్ ఇన్ఫర్మేటివ్. యాక్చువల్గా అందులో ఒక 3500 years ఓల్డ్ ఉన్న ట్రీ చనిపోయి పడిపోయిందంట. సో దాని మొదలైతే చాలా బిగ్గా ఉంది. ఇంకా దాని దగ్గర పిక్చర్స్ తీసుకున్నాం. ఇంకా ఆ రోజు రెడ్వుడ్ కంప్లీట్ చేసేసుకొని ఫర్దర్గా డ్రైవ్ చేసుకుంటూ ఓరెగాన్ స్టేట్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఓరెగాన్లోకి ఎంటర్ అయిన కొంచెం సేపటికే బ్రూకిన్స్ అనే సిటీలో ఇంకా నైట్ స్టే చేసాం. డే 3లో ఆ బ్రూకిన్స్కి దగ్గరలోనే ఉన్న న్యాచురల్ బ్రిడ్జెస్ అనే అట్రాక్షన్ చూసామన్నమాట. సో అది ఏంటి అంటే లైక్ రోడ్ పక్కనే ఉంటుంది. మనం దానికి కిందకి హైక్ చేయొచ్చు అనమాట, దాని దగ్గర దాకా. కానీ మేమైతే మాకు టైం లేదని చెప్పి ఇంకా వెళ్ళలేదు. సో పైనుంచి ఇంకా వ్యూ క్యాప్చర్ చేసుకొని కపుల్ ఆఫ్ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకొని ఇంకా అక్కడ నుండి క్రేటర్ లేక్కి డ్రైవ్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడు దాకా పసిఫిక్ రిమ్ డ్రైవ్లో వచ్చాము. ఏంటంటే రూట్ డిఫరెంట్ అయ్యింది. సో పసిఫిక్ రిమ్ డ్రైవ్ కాకుండా రూట్ లోపలికి అనమాట. ఇంకా క్రేటర్ లేక్ వెళ్ళే దారిలో స్మిత్ రివర్ ఉందన్నమాట. మేము రోడ్ ఇట్లా వెళ్తుంటే రైట్ సైడ్ అంతా స్మిత్ రివర్ ఫ్లో అవుతుంది. మాకు హాఫ్ ఆఫ్ ద డ్రైవ్ ఆ స్మిత్ రివర్ వస్తూనే ఉందన్నమాట. సో ఆ వాటర్ కలర్ అయితే మెస్మరైజింగ్గా చాలా బాగున్నాయి. ఇంకా స్పాట్స్ వచ్చిన దగ్గరల్లా దిగి ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని ఇంకా నేచర్ని అట్లా ఆస్వాదించాము. దట్టు వెదర్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇంకా అందుకని చెప్పి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా ఆ రోజు అరౌండ్ 1 కల్లా క్రేటర్ లేక్ దగ్గరికి వెళ్ళామన్నమాట. బాబు ఈ క్రేటర్ లేక్ దగ్గర అయితే పిచ్చ ట్రాఫిక్ చాలా బిజీ ఉందన్నమాట ఎంట్రన్స్కి. సో ఇంకా తర్వాత అది అయిపోయిన తర్వాత ఎంటర్ అయ్యాక ఇంకా అది హై ఎలివేషన్లో ఉంటుంది. సో ఇంకా అక్కడ స్నో పడుతుంది అనమాట. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ క్రేటర్ లేక్ వ్యూయే కనిపించలేదు. మొత్తం ఇంకా ఫాగ్లో అండ్ స్నోతో
మూసుకుపోయిందనమాట. సో చాలా సాడ్గా ఫీల్ అయ్యాం, ఎందుకంటే దీనికోసం మేము పసిఫిక్ రిమ్ డ్రైవ్లో ఉన్న స్పాట్స్ని వదిలేసుకొని ఇటు వచ్చామన్నమాట. మేము ఎయిదర్ వే లైక్ అదైనా ఇదైనా చేయాలి, సో రెండు చేసే అంత టైం లేదనమాట. సో ఆ వాటిని వదిలేసుకొని దీనికోసం వచ్చాము. సో ఇంకా సాడ్గా ఫీల్ అయ్యాం. సరేలే ఇంకా అని చెప్పి ఇంకా అక్కడే కాసేపు ఉండి ఇంకా వచ్చేసామన్నమాట. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక తెలిసిన ఫ్రెండ్ వెళ్ళి స్టేటస్ పెట్టారనమాట. సో క్రేటర్ లేక్ అయితే చాలా బాగుంది. ఈ క్రేటర్ లేక్ వచ్చేసి వాల్కనిక్ ఎరప్షన్ వల్ల ఫామ్ అయిందనమాట. ఇది యూఎస్లోనే డీపెస్ట్ లేక్. అండ్ ఇంకోటి వచ్చేసేసి ఏంటంటే ఈ లేక్లోకి వాటర్ రివర్లో నుంచి కానీ అట్లా రావు. సో ఈ లేక్లో వచ్చిన వాటర్ ఏంటంటే ఇదర్ స్నో కానీ రెయిన్ కానీ వల్ల వచ్చిన వాటరే అంట. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి పోర్ట్లాండ్కి వెళ్ళామన్నమాట. సో ఈ పోర్ట్లాండ్కి వెళ్ళే దారిలో ఈవినింగ్ వెళ్ళాము. సో ఏంటంటే సన్సెట్ అవుతుంది. సో సన్సెట్ క్యాప్చర్ చేసాము. ఆ సన్సెట్ అయ్యే టైంలో స్కైలో డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. సో అవి కూడా క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. సో చాలా బాగుంది. నేను చందు అయితే అవే నార్థరన్ లైట్స్ అనుకుంటూ జోక్స్ వేసుకుంటూ అట్లా క్యాప్చర్ చేసుకుని ఆ నేచర్ బ్యూటీస్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా ఆ డ్రైవ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేస్తూ ఇంకా పోర్ట్లాండ్ రీచ్ అయ్యాం. సో ఆ రోజు నైట్ పోర్ట్లాండ్లో స్టే చేసాం. ఇంకా డే 4 వచ్చేసి అది మండే అనమాట. సో మేము ఆ రోజు వర్క్ చేసాము. కాకపోతే ఏంటంటే మేము ఉన్నది పిఎస్టీ జోన్ కదా. సో టైం డిఫరెన్స్ వల్ల ఎర్లీగా లాగ్ ఆఫ్ అవ్వచ్చు అనమాట. సో ఎర్లీగా లాగ్ ఆఫ్ అయిపోయి ద ఫేమస్ మొల్తనామా ఫాల్స్కి వెళ్ళామన్నమాట. ఆ ఫాల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. సో దానికి ఏంటంటే టికెట్ బుక్ చేసుకోవాలి. ఎంట్రన్స్కి కాదు, పార్కింగ్కి టికెట్ బుక్ చేసుకోవాలి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను విన్నది వెనక వైపు నుంచి ఇంకో రోడ్ వైపు నుంచి వస్తే పార్కింగ్కి బుక్ చేసుకోవాలని అవసరం లేదు అని విన్నాను అనమాట. సో కాకపోతే ఏంటంటే మనకి అర్థం కాక మళ్ళీ మిస్ అవుతామేమో అని చెప్పి మేము ఇంకా బుక్ చేసేసుకున్నాము. ఇంకా అదే పార్క్లో అక్కడే దగ్గరలో హార్స్ స్టైల్ ఫాల్స్ అనేది ఉంది. అండ్ ఇంకా కపుల్ ఆఫ్ ముందరికి వెళ్తే కపుల్ ఆఫ్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. ఆ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ వీడియోస్ అండ్ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకొని బాగా వాటిని ఎంజాయ్ చేసాము. యూజువల్లీ ఓరగాన్ ఇస్ ఫేమస్ ఫర్ వాటర్ ఫాల్స్ అనమాట. ఆ వాటర్ ఫాల్స్తో సూపర్ ఉంది ఓరగాను. సో ఓరగాన్ ఆ వాటర్ ఫాల్స్ అండ్ గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. నేనేమనుకున్నానంటే లైక్ మేము వెళ్ళింది జూన్ టైంలో, గ్రీనరీ ఉంది కదా. సో ఫాల్ కలర్స్ టైంలో వెళ్తే ఫాల్ కలర్స్ ఉంటాయి కదా. సో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అనిపించింది నాకైతే. ఇంకా అదే ఏరియాలో విస్తాయట్ క్రౌన్ పాయింట్ అని ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తే పైనుంచి వ్యూ చూస్తాము. సో ఇంకా ఆ వ్యూ కూడా చాలా బాగుంది, మౌంటైన్స్ అదంతా. సో ఇంకా అది చూసేసుకొని ఇంకా నైట్ హోటల్కి రిటర్న్ వచ్చేసాం. డే 5 ఆఫ్టర్ వర్క్ పోర్ట్లాండ్కి ఒక 1 hour డ్రైవ్లోనే సిల్వర్ లేక్ స్టేట్ పార్క్కి వెళ్ళామన్నమాట. సో ఏంటంటే ఇంకా అక్కడికి వెళ్తే మన ఓపిక మనం తిరగాలే కానీ తిరిగినన్ని ఫాల్స్ అనమాట. సో 10 ఫాల్స్ దాకా ఉన్నాయి ఆ పార్క్లో. మేమైతే 8 ఫాల్స్ కవర్ చేసాము. సో మనం వెళ్ళిన దగ్గర విజిటర్ సెంటర్లో మ్యాప్ లాగా ఉంటుంది, అది తీసుకోవచ్చు అనమాట. సో ఆ మ్యాప్ తీసుకొని అది ఆ ట్రైల్స్ అన్ని మోస్ట్లీ లూప్ లాగా ఉన్నాయి, కొన్ని అయితే డీటూర్స్ ఉన్నాయి అనమాట. సో ఆ మ్యాప్ చూసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు. మేమైతే 8 ఫాల్స్ కవర్ చేసాము. ఆల్మోస్ట్ లైక్ 7 miles అలా ట్రైల్స్లో మేము 8 ఫాల్స్ అలా కవర్ చేసుకున్నాం అనమాట. మిగతా 2 ఫాల్స్ ఏంటంటే చాలా లాంగ్ డిస్టెన్స్. ఇంకోటి ఏంటంటే మాకు టైం అండ్ ఓపిక రెండూ లేవు. సో ఇంకందుకని చెప్పి ఆ 2 లైట్ తీసుకున్నాము. ఈ 8 ఫాల్స్ కవర్ చేసి వచ్చేసామన్నమాట. సో 8 ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఆ పార్క్కి ఎంట్రన్స్ ఫీ అట్లా ఏం లేదనమాట. సో పార్కింగ్కి $5 పే చేయాలి. అసలు ఆ వాటర్ ఫాల్స్ అబ్బో గ్రీనరీ మామూలుగా లేదనుకోండి. ఎంతైనా నేచర్ ఈజ్ గ్రేట్ అంటే అదే అనుకుంటా. సో నో మేకప్, నో డ్రెస్సింగ్, నో హంగులు, నో ఆర్భాటాలు. బై ఇట్ సెల్ఫ్ అది ఎంత బ్యూటిఫుల్గా ఉండాలో అంత బ్యూటిఫుల్గా ఉంది. కొన్ని వాటర్ ఫాల్స్ దగ్గర అయితే రెయిన్బో కూడా వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇంకా అది లోపల ట్రీస్లో అట్లా కదా, అది చాలా కామ్గా ఉంది. అండ్ ఆ కామ్నెస్లో ఆ వాటర్ ఫాల్ సౌండ్ చాలా సూతింగ్గా ఉందన్నమాట. కొన్ని వాటర్ ఫాల్స్ అయితే వాటర్ ఫాల్ బ్యాక్ నుంచి వెళ్తామన్నమాట. సో అట్లా ఆ జల్లులు మన మీద పడుతూ ఉంటాయి. సో చెప్తే కాదు, అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఇంకా ఆ రోజు సిల్వర్ లేక్ స్టేట్ పార్క్లో ఆ 8 ఫాల్స్ కవర్ చేసేసుకొని హోటల్కి రిటర్న్ వచ్చేసాం. డే 6 వచ్చేసి ఇంకా ఆ రోజు లీవ్ అనమాట. సో ఫుల్ డే ఎక్స్ప్లోరింగ్. ఇంకా ఆ రోజు మార్నింగ్ చేసేసి పోర్ట్లాండ్ నుండి స్టార్ట్ అయ్యి వాషింగ్టన్ డ్రైవ్ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా ఫస్ట్ వచ్చేసేసి సెయింట్ మౌంట్ హెలెన్స్ అనే నేషనల్ మాన్యుమెంట్కి వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసేసి వాల్కనిక్ మౌంటైన్. సో ఆ మౌంటైన్ అయితే చాలా బాగుంది. సో రీసెంట్గా 1980లో అట్లాగా వాల్కనో ఎరప్ట్ అయ్యిందంట. అప్పుడు ఎరప్ట్ అయినప్పుడు అక్కడ వర్క్ చేసే వాళ్ళు అట్లా చనిపోయారంట కూడా. సో మనకి అప్పుడు లైక్ ఆ మౌంటైన్ చూసినప్పుడు మనకి అది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎరప్ట్ అయిన ప్లేస్ లైక్ ఆ కొండంతా పగిలిపోయిన ప్లేస్ కనిపిస్తుంది. అక్కడ నుండి నెక్స్ట్ మౌంట్ రైనర్ నేషనల్ పార్క్కి వెళ్ళామన్నమాట. సో అది కూడా వాల్కనిక్ మౌంటైన్. అది 500 to 600 years ఎగో ఎరప్ట్ అయ్యిందంట. ఈ పార్క్లో వచ్చేసేసి 5 వాటర్ ఫాల్స్ దాకా ఉన్నాయన్నమాట. సో మేమైతే 2 వాటర్ ఫాల్స్ కవర్ చేసాము. ఒకటి వచ్చేసి నరాడా ఫాల్స్. ఇదేంటంటే కొంచెం ఒక నాట్ మోర్ దాన్ 1 mile రౌండ్ ట్రిప్ హైక్ ఉంటుంది. సో పార్కింగ్ ఉంటుంది, పార్క్ చేసుకొని మనం కింద హైక్ చేసుకోవచ్చు అనమాట. సో అదేంటంటే రివీలింగ్ ఫాల్స్ లాగా ఉంటుంది. ఆ ఫాల్స్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి వచ్చేసి రోడ్డు పక్కనే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ ఎక్కడైనా పార్క్ చేసుకొని డీటూర్ లాగా, అది క్రిస్టైన్ ఫాల్స్ అనమాట ఇంకొకటి. సో ఆ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయి.
సో ఇంకా మౌంట్ రైనర్ విషయానికి వచ్చేస్తే అది హల్క్ లాగా చాలా బిగ్ ఉందన్నమాట. సో దీనికి ఏంటంటే 2-3 స్పాట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఒక కింద నుంచి వ్యూ చూస్తామన్నమాట. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంచెం దగ్గర నుంచి, ఆ తర్వాత చాలా దగ్గర నుంచి అట్లా చూస్తాము. మేము లాస్ట్ పాయింట్కి వెళ్ళి వ్యూ చూసాము. కాకపోతే ఏంటంటే ఇంకా అక్కడ ట్రైల్స్ ఉన్నాయి. ఆ ట్రైల్స్ చేస్తే ఇంకా దగ్గరికి వెళ్తామంట. కాకపోతే స్నో పడటం వల్ల స్నోతో ఆ ట్రైల్స్ అన్నీ కప్పేసి ఉన్నాయి. సో ఇంకా మేము రిస్క్ ఎందుకులే అని చెప్పి వెళ్ళలేదు. నడవడానికి జారిపోతూ అట్లా ఉన్నామన్నమాట. సో అందుకని చెప్పి సో అదైతే మౌంటైన్ దగ్గర నుంచి చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే స్నో పడుతుంది కదా, స్నోతో కప్పేసి ఆ వైట్గా, సో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇంకా స్నో పడుతున్నప్పుడు ఫాగ్ కూడా ఉంటుంది కదా, ఆ ఫాగ్లో కొంచెం టాప్ ఆఫ్ ద మౌంటైన్ కవర్ అయిపోయింది. సో ఫుల్ వ్యూ అయితే కనిపించలేదు దగ్గర నుంచి. దూరం నుంచి చూసినప్పుడు అయితే ఫుల్ వ్యూ కనిపించింది. ఇంకా అక్కడ నుండి ఒలింపిక్ నేషనల్ పార్క్కి వెళ్ళామన్నమాట. సో ఆ రోజు నైట్ ఒలింపిక్ నేషనల్ పార్క్లోనే క్యాంప్ సైట్ బుక్ చేసుకున్నాము. సో ఆ క్యాంప్ సైట్ వచ్చేసి ప్రీ సెటప్ అనమాట. సో క్యాంప్ సైట్ వేసేసి ఉంది అండ్ లోపల బెడ్, చిన్న టేబుల్, చైర్స్ కూడా అరేంజ్ చేసేసి ఉన్నాయి అనమాట. సో నాకైతే ఆ సెటప్ అంతా చాలా బాగా నచ్చింది. సో వుడ్స్లో మంచిగా అలా సెటప్ చాలా థ్రిల్గా అనిపించింది అనమాట. ఇంకా ఆ రోజు నైట్ అక్కడే వుడ్స్లో క్యాంపింగ్ సైట్లో చందు నా చేత కేక్ కట్ చేయించాడనమాట. ఐ ఫెల్ట్ సో స్పెషల్. సో ఎవ్రీ బర్త్డేకి ఏదో ఒక సర్ప్రైజ్ చేస్తాడనమాట. సో అలా సర్ప్రైజ్ చేసినప్పుడు Cloud9 పైకి వెళ్తానమాట. సో ఇంకా ఆడపిల్లలకి అంతకన్నా ఏం కావాలి చెప్పండి. మ్యారేజ్ ముందర కూడా సర్ప్రైజెస్ చేసేవాడనమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ సర్ప్రైజెస్ నాకు చాలా స్పెషల్. సో నా ఆఫ్టర్ మ్యారేజ్ నా ఫస్ట్ బర్త్డేకి నేను ఇండియాలో ఉన్నాను, తను ఇక్కడ ఉన్నాడనమాట. నేను అనుకున్నాను ఎలా సెలబ్రేట్ చేస్తాడా, నేను ఇక్కడ ఉన్నాను తను అక్కడ ఉన్నాడు కదా అలా అనుకున్నాను అనమాట. కానీ సూపర్ సర్ప్రైజ్, కళ్ళు చెదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ సెకండ్ బర్త్డేకి కూడా సూపర్ సర్ప్రైజ్ ఇచ్చాడనమాట, అదిరిపోయింది. సో అది వచ్చేసి బీచ్లో చేశాడు అండ్ ఇప్పుడు ఈ బర్త్డే వచ్చేసేసి వుడ్స్లో చేశాడనమాట. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సర్ప్రైజెస్ని షార్ట్స్గా చేసి పెడతాను. సో ఏంటంటే బాయ్స్ ఎవరైనా ఐడియాస్ని యూస్ చేసుకోవచ్చు టు ఇంప్రెస్ దేర్ వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్. డే 7th అది నా బర్త్డే రోజు అనమాట, June 20th. బట్ ఆ రోజు కూడా మార్నింగ్ 10కి అట్లా లెగిసేసి మొత్తం ఇంకా రోజంతా ట్రైల్స్ అనమాట. సో ఇంకా నైట్ వచ్చేసరికి 12 అయ్యింది. ఆ డే అంతా మేము ఒలింపిక్ నేషనల్ పార్క్లోనే స్పెండ్ చేసామన్నమాట. సో ఆ ఒలింపిక్ నేషనల్ పార్క్ వచ్చేసి డైవర్స్ నేషనల్ పార్క్ అంటారు. సో ఎందుకు డైవర్స్ నేషనల్ పార్క్ అంటారంటే అందులో రెయిన్ ఫారెస్ట్ ఉంది, బీచెస్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అట్లా అన్ని డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి కదా. సో అందుకని చెప్పి దాన్ని డైవర్స్ నేషనల్ పార్క్ అంటారనమాట. సో ఫస్ట్ వచ్చేసి లేక్ క్రెసెంట్ చూసాము. సో అందులో వాటర్ అయితే ఆ వాటర్ కలరు, ఆ వాటర్ క్లియర్నెస్కి సో మంత్రముగ్ధులం అయిపోతామంటారు చూడండి, అలా అయిపోతాం అనమాట చూస్తే, అంత బాగుంది. అదే టైంలో వైల్డ్ ఫ్లవర్స్ వచ్చే టైం అని చెప్పాను కదా. సో ఆ లేక్ క్రెసెంట్ దగ్గర వైల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఆ తర్వాత మాడిసన్ ఫాల్స్, సాల్డాక్ ఫాల్స్ అనేవి చూసాము. సో వీటికి ట్రయల్స్ ఉంటాయి అనమాట, ట్రయల్స్ చేయాలి. ఇంకా రెయిన్ ఫారెస్ట్కి వచ్చేసరికి దాన్ని రెయిన్ ఫారెస్ట్ అంటారు. సో ఈ రెయిన్ ఫారెస్ట్ అప్పుడు చూసినప్పుడు అంత అనిపించలేదు, కాకపోతే ఏంటంటే పిక్చర్స్లో చాలా బాగుందనమాట ఆ కలర్ అదంతా అట్రాక్టింగ్గా. కాకపోతే ఈ రెయిన్ ఫారెస్ట్ మనకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, మనం అలా చూడము. సో ఆ మాసెస్తో అంతా చెట్లకి అట్లా ఉంటుంది కదా. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా అక్కడ ట్రీ ఆఫ్ లైఫ్ ఉందనమాట. నాకు ఈ హోల్ ఒలింపిక్ నేషనల్ పార్క్లో బాగా నచ్చింది ఈ ట్రీ ఆఫ్ లైఫ్. ఎందుకంటే సో ఈ ట్రీ ఆఫ్ లైఫ్ బీచ్ ఒడ్డున ఉందనమాట. దాని కింద ఉన్న భూమి అంతా వాటర్కి కొట్టుకుపోయింది. స్టిల్ దాని వేర్లని సైడ్లకి అట్లా పాకించుకుంటూ అది లైఫ్ గివ్ అప్ ఇవ్వకుండా బతుకుతుంది అనమాట. నాకు అది చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది. సో అందుకని చెప్పి నాకు అది చాలా ఫేవరెట్. అది ఎన్ని ఇయర్స్ నుంచి ఉందో నాకు తెలియదు, ఒక 200 years నుంచి అయితే అది అలానే బతుకుతూ ఉందంట. ఇంకా ఆ రోజు నైట్ అక్కడే ఆ క్యాంపింగ్ సైట్లోనే స్టే చేసాం. ఇంకా డే 8 వచ్చేసి అక్కడ నుండి కేప్ ఫ్లాటరీ వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి నార్త్ మోస్ట్ పాయింట్ ఆఫ్ యుఎస్ కాంటినెంట్ అంట. సో అంటే ఏంటో కాదు, లైక్ మ్యాప్లో ఇలా లాస్ట్ మూల్ అనమాట, అదే ఆ పాయింట్. సో ఇక్కడైతే వ్యూస్ చాలా బాగున్నాయి, సీ అండ్ మౌంటైన్స్ డిఫరెంట్గా చాలా బాగుంది, పీస్ఫుల్గా అట్లా ఉందన్నమాట. సో మేము ఈసారి వెళ్ళిన ప్లేసెస్ అన్నీ ఏంటంటే అలా కూర్చొని నేచర్ని ఆస్వాదించేలాగా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. సో మా ట్రిప్స్ అన్ని కన్సిడర్ చేసుకొని చూస్తే నేను చందు లైక్ ఐ థింక్ మేము నేచర్ లవర్స్ అనుకుంటా. సో మాకు బాగా నచ్చుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఫైండ్ అవుట్ చేసింది మా లవ్ లాంగ్వేజ్ వచ్చేసి ట్రావెల్. ఇంకా మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ బ్యాక్ ఒలింపిక్ నేషనల్ పార్క్లోకి వచ్చాము. నిన్న ఎక్స్ప్లోర్ చేసిన సైడ్ కాకుండా వేరే సైడ్ వెళ్ళామన్నమాట. ఆ సైడ్ అంతా బీచెస్, రూబీ బీచ్, లాపుష్ బీచ్, కలోలోజ్ బీచ్ ఇలా ఉన్నాయి. ఈ 3 బీచెస్ వెళ్ళాము. వీటికి ఏంటంటే కొన్నిటికేమో తక్కువ ట్రైల్స్, కొన్నిటికి ట్రైల్స్ ఉన్నాయి, కొన్నిటికేమో లైక్ ఇమీడియట్గా అట్లా ట్రైల్ చేయకుండానే బీచెస్ ఉన్నాయి. సో అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ నుండి సియాటిల్కి డ్రైవ్ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా సియాటిల్ ఒక 2 hours ఉందనగా అబర్దీన్ అనే ప్లేస్లో నైట్ స్టే చేసాం.
డే 9 వచ్చేసి ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి ఒక 2.5 hours డ్రైవ్ చేసి స్నోక్వాల్మీ ఫాల్స్ వెళ్ళామన్నమాట. సో ఈ ఫాల్స్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ నయాగరా ఫీల్ ఇచ్చింది, చాలా బాగుంది. ఇంకా అక్కడ నుండి మౌంట్ బేకర్స్ వెళ్ళామన్నమాట. సో ఈ మౌంట్ బేకర్స్ వచ్చేసి నేషనల్ ఫారెస్ట్, సో అందులో మౌంటైన్స్ కూడా ఉన్నాయన్నమాట. మౌంట్ బేకర్స్ వచ్చేసి మేము పిక్చర్ లేక్ కోసం వెళ్ళామన్నమాట. ఆ పిక్చర్ లేక్ కోసం వెళ్ళడానికి సో పైకి హిల్స్ పైకి డ్రైవ్ చేస్తామన్నమాట. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇట్లా సైడ్కి కర్బులాగా లేదు, కిందకి చూస్తే కనిపిస్తుంది అనమాట లోయ. నాకైతే పిచ్చ భయం వేసింది, గుండెని చేతిలో పట్టుకున్నాను అనమాట, కళ్ళు మూసుకున్నాను చాలాసేపు. ఇంకా అది వెళ్ళిన తర్వాత పిక్చర్ లేక్ దగ్గరికి వెళ్ళాము. సో పిక్చర్ లేక్ వచ్చేసి ఆసమ్ ఉంది. నాకైతే ఈ హోల్ ట్రిప్లో నాకు చాలా ఫేవరెట్ ఈ పిక్చర్ లేకే. సో ఈ పిక్చర్ లేక్ వచ్చేసి ఏంటంటే లేక్ పైన మౌంటైన్ పడుతుంది పిక్చరు, సో అది క్యాప్చర్ చేసుకోవాలి. మేము వెళ్ళినప్పుడు విండ్ వస్తుందన్నమాట. సో కొంచెం అందుకని చెప్పి ఫోటోలో అయితే 90% క్యాప్చర్ చేసుకోగలిగాము. సో మధ్యలో అట్లా విండ్ ఆగినప్పుడు లైక్ 100% వ్యూ కనిపిస్తుంది, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మౌంట్ బేకర్స్లోనే కపుల్ ఆఫ్ స్పాట్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా అవి కవర్ చేసుకున్నాము. ఇంకా అక్కడ నుండి మా ప్లాన్ ఏంటంటే నార్త్ క్యాస్కేడ్ నేషనల్ పార్క్ వెళ్ళాలని చెప్పి. సో ఏంటంటే ఇంకా నార్త్ క్యాస్కేడ్ నేషనల్ పార్క్ వెళ్ళే దారిలోనే ఫర్న్డేల్ అనే సిటీలో నైట్ స్టే చేయాలి. డే 10 వచ్చేసి ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి నార్త్ క్యాస్కేడ్ నేషనల్ పార్క్కి వెళ్ళాము. సో ఈ నేషనల్ పార్క్ వచ్చేసి ఒక రోడ్డే అనమాట, వెళ్తూ ఉంటే లైక్ మనకి పాయింట్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇందులో వచ్చేసి కపుల్ ఆఫ్ లేక్స్ అండ్ ఒక కపుల్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అండ్ మౌంటైన్ వ్యూస్ ఉన్నాయి. సో వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి అనమాట, వాటర్ ఫాల్స్ క్యాప్చర్ చేసుకున్నాం. మధ్యలో ఒక డీటూర్ తీసుకుంటే డియాబ్లో లేక్ కింద వ్యూ వెళ్తాం అనమాట, లేక్ దగ్గరికి వెళ్తాం, అక్కడి నుంచి వ్యూ బాగుంది, వాటర్ అయితే చాలా క్లియర్గా చాలా బాగున్నాయి. ఇంకా ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్పాట్ వచ్చేసి డియాబ్లో లేక్. అసలు ఇదైతే అసలు పిచ్చెక్కిపోయింది నాకు, అసలు ఆ కలర్ వాటర్ మనం అసలు ఎక్కడ చూసున్నాం అనమాట, అలా ఉంది, అంత బాగుందనమాట. సో స్టిల్ నాకు అది గుర్తొచ్చినప్పుడు ఇంకా ఆ వాటర్ కలర్ నా కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది. ఇంకా ఆ పాయింట్ కవర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా డ్రైవ్ చేస్తే మౌంటైన్ వ్యూస్ వస్తాయి అనమాట. ఆ మౌంటైన్ వ్యూస్ కూడా ఐ ఫీస్టింగ్ అనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడ నుండి సియాటల్ వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసాం. ఇంకా డే 11 వచ్చేసి మండే అనమాట. ఆ రోజు మార్నింగ్ వర్క్ చేసాము, ఇంకా ఆఫ్టర్ వర్క్ ఈవినింగ్ హ్యూస్టన్కి ట్రావెల్ బ్యాక్ అయిపోయాము. వీడియో అంతా చూసి ఏ లొకేషన్ బాగుంది ఏంటి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.